హ్యాపీగా అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అలాగే మీరు కూడా హ్యాపీగా సేఫ్ గా ఉన్నారు. సో ఈ సెటప్ అంతా చూస్తే మీకు అర్థమైపోతుంది కదా. ఇవాళ నేను ప్రీతి జోడియాక్ రివ్యూ ఇవ్వబోతున్నాను. కొత్తగా ప్రీతి జోడియాక్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది. అలాగే రీసెంట్ గా తీసుకున్న వాళ్ళకి డెమో చూపిస్తే మీకు యూజ్ అవుతుంది అని ఈ వీడియో మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. అంతకన్నా ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మన మెయిన్ ప్రీతి జోడియాక్ బాడీ వచ్చేసి ఇలా ఉంటుంది. దీనికి ఇక్కడ నాబ్ ఉంటుంది. మనం నార్మల్గా మన మిక్సీకి ఎలా ఉంటాయో రేటింగ్ 0, 1, 2, 3 అలాగే ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు ఒక ఇండికేటర్ ఎప్పుడైతే మిక్సీ ఆన్ చేస్తామో మనకి ఇక్కడ బ్లూ లైట్ అనేది వెలుగుతుంది. ఇది మనకి ఇండికేట్ చేస్తుంది. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ చూపిస్తాయి. మనకి ప్రీతి జోడియాక్ అన్నది హై పవర్ మోటార్ తో రన్ అవుతుంది. అలాగే ఫాస్ట్ మోటార్ కూలింగ్ ఉంటుంది. మనం ఎప్పుడైనా ఎక్కువ లోడ్ చేసినప్పుడు అది వెంటనే కొద్దిసేపు తక్కువ టైంలో మిక్సీ అనేది మనకి కూలింగ్ అయిపోతుంది. అలాగే అనేది ఓవర్లోడ్ అయినప్పుడు కూడా మనకి ఓవర్లోడ్ ఇండికేటర్ ఒకటి చూపిస్తుంది. అలాగే దీనికి ట్రిపుల్ లాక్ సిస్టమ్ తోని మన జార్స్ అన్నవి లాక్ అవుతాయి. ఇంకా జార్స్కి వచ్చేస్తే మనకి నార్మల్గా అన్ని మిక్సీకి ఉండేటట్టు దీనికి కూడా 3 జార్స్ ఉంటాయి. సో ఈ పెద్ద జార్ మనకి ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ప్రీతి జోడియాక్ అనేది హై పవర్ వోల్టేజ్తో రన్ అవుతుంది కాబట్టి మనకి స్పెషల్గా గ్రైండర్ అనేది అవసరం లేకుండా గ్రైండర్లో బ్యాటర్స్ ఎంత స్మూత్గా వస్తాయో మనకి దీంట్లో కూడా అంతే స్మూత్గా వస్తాయి. ఇది కంప్లీట్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది నార్మల్గా ఏదైనా పొడులు, ధనియా పౌడర్, జీరా పౌడర్ ఇలాంటివి పౌడర్స్ గ్రైండ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అలాగే ఇంకా ఈ చిన్న జారు నార్మల్గా చట్నీస్కి యూజ్ అవుతుంది. చాలా బాగా గ్రైండ్ అవుతుంది చట్నీస్ అనేది కూడా. కంప్లీట్గా ఈ 3 జార్స్ అనేది నార్మల్గా మనకి ఏదైనా మిక్సీకి వచ్చినట్టే 3 జార్స్ ఉంటాయి. వాటితో కంపేర్ చేస్తే వీటిలో మనకి బ్యాటర్స్ అన్నవి చాలా స్మూత్గా సేమ్ గ్రైండర్లో చేసుకుంటే ఎలా ఉంటాయో అలా ఉంటాయి. సో ఇంకా మన నెక్స్ట్ జార్ వచ్చి ఇది. దీన్ని 3-in-1 జ్యూసర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. దీనికి స్పౌట్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం జ్యూస్ అన్నది కలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక స్పౌట్ క్యాప్ ఉంటుంది. అలాగే మనము ఎప్పుడైనా జ్యూస్ ప్రిపేర్ చేసిన జ్యూస్ అన్నది కలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు ఈ స్పౌట్ క్యాప్ని మనం తీసేసి దీన్ని యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది లాక్ కూడా అయిపోయింది. మనం ఇక్కడ గ్లాస్ పెట్టేసుకొని డైరెక్ట్గా జ్యూస్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. అలా 3-in-1 జ్యూసర్ పైన లిడ్ ఇలా ఉంటుంది. ఇలా ఒక పుషర్ ఉంటుంది. అలాగే లిడ్ పైన ఇలా క్యాప్ ఉంటుంది. మనం జ్యూస్ దీంతో మనం ఇలా ప్రెస్ చేసుకోవాలి. జార్లో కూడా ఇలా ఫిల్టర్ ఉంటుంది. ఫ్రూట్ జ్యూస్ అన్నది దీంతో మనకి ఫిల్టర్ అవుతుంది. తర్వాత ఇలా మీకు జార్ కింద లాక్ సిస్టమ్ అని ఉంటుంది. ఈ బ్లేడ్ అన్నది మనము ఫ్రూట్ జ్యూస్ అలాగే వెజిటేబుల్ జ్యూస్ చేయడానికి ఈ బ్లేడ్ అన్నది యూజ్ అవుతుంది. అలాగే మనం ఏదైనా స్మూతీస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ లోపల ఉన్న బ్లేడ్ అనేది చేంజ్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా బ్లేడ్ అనేది వాళ్ళే ఇస్తారు. మనం ఎప్పుడైనా ఈ బ్లేడ్ తీసి బ్లెండింగ్ కోసం బ్లేడ్ పెట్టుకోవాలి అనుకుంటే మనం జార్ కింద ఇలా ఒక లాక్ సిస్టమ్ ఉంటుంది. ఫస్ట్ దీన్ని రిమూవ్ చేయాలి. తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అన్లాక్ సింబల్. సో జస్ట్ మనం జార్ని ఇలా మూవ్ చేస్తే మనకి ఇది ఓపెన్ అయిపోతుంది. తర్వాత బ్లేడ్ తీసేసుకొని ఇప్పుడు మనం బ్లెండింగ్ కోసం యూజ్ చేసే బ్లేడ్ అన్నది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మీకు లాక్ సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని చూసుకొని నార్మల్గా జార్ అనేది లాక్ చేసుకోవాలి. దీంట్లో జ్యూస్ అన్నది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఇప్పుడు డెమో చూపిస్తాను. ఇప్పుడు నేను ప్రీతి జోడియాక్ 3-in-1 జార్లో మస్క్ మిలన్ స్మూదీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ముందుగా జార్ని పెట్టుకొని లోపల బ్లేడ్ చూసారు కదా, ఈ బ్లేడ్ని మనం స్మూదీస్కి యూజ్ చేయాలి. ఇక్కడ స్పౌట్ ఒకటి కనిపిస్తుంది కదా, దాన్ని స్పౌట్ క్యాప్తో ముందుగా క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకున్నాక నేను ఇక్కడ మస్క్ మిలన్ పీసెస్ అనేది యాడ్ చేస్తున్నాను. అలాగే షుగర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత అందులోకి చిల్డ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం స్మూదీ చేస్తున్నాం కాబట్టి మిల్క్ క్వాంటిటీ తక్కువగానే వేసాను. 3-in-1 జార్కి ఇలాంటి ఒక లిడ్ ఉంటుంది. ఇది వాటర్ మిలన్, వెజిటేబుల్స్ అలాంటివి జ్యూస్ చేయడానికి యూజ్ చేస్తాము. ఈ లిడ్ కాకుండా ఇలాంటి లిడ్ ఒకటి ఎక్స్ట్రా ఇస్తారు. ఇక్కడ చూసారు కదా పోరింగ్ అని ఉంది, ఇక్కడ బ్లెండ్. సో ఇదే పొజిషన్లో మనం
లిడ్ అనేది క్లోజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా బ్లెండ్ చేసుకోవడమే. మస్క్ మిలన్ పీసెస్ అన్నీ బ్లెండ్ అయిపోయాయి. మనకి మస్క్ మిలన్ స్మూదీ అన్నది రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్లాస్లోకి సర్వ్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ మనం వాటర్ మిలన్ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ 3-in-1 జార్లో నేను ఆల్రెడీ లోపలగా బ్లేడ్ అనేది చేంజ్ చేశాను. ఇప్పుడు వాటర్ మిలన్ జ్యూసెస్కి అలాగే ఏదైనా వెజిటేబుల్ జ్యూసెస్కి మనం ఈ బ్లేడ్ అనేది యూజ్ చేయాలి. ఎలా చేంజ్ చేసుకోవాలో మీకు ఆల్రెడీ చూపించాను కదా. ఇప్పుడు అందులోకి ముందు ఈ ఫిల్టర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ యాడ్ చేసుకున్నాక మనం ముందు ఈ స్పౌట్ క్యాప్ని రిమూవ్ చేసుకోవాలి. తర్వాత జ్యూస్ కలెక్ట్ చేసుకోవడానికి ఈ స్టాపర్ని ప్లేస్ పెట్టుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఈ స్పౌటర్ని యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం దీని కింద గ్లాస్ పెట్టుకోవాలి. తర్వాత లిడ్ అనేది క్లోజ్ చేసుకోవాలి. లిడ్ అనేది క్లోజ్ చేసుకున్నాక మీకు ఇక్కడ గ్యాప్స్ కనిపిస్తున్నాయి కదా, దీంట్లో వాటర్ మిలన్ పీసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ మిలన్ పీసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు ఏదైనా వెజిటేబుల్ జ్యూస్ చేసుకోవాలి అనుకుంటే ఆ వెజిటేబుల్స్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇలా ఫుల్గా యాడ్ చేసుకొని ఇప్పుడు పుషర్ హెల్ప్తోని ఇలా ప్రెస్ చేసుకుంటూ మనం మిక్సీ అన్నది ఆన్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రూట్స్ అయిపోయాయి కదా, వాటర్ మిలన్ అన్నది అయిపోయింది కదా, మళ్ళీ యాడ్ చేసుకొని సేమ్ అలాగే పుషర్ హెల్ప్తో మోటార్ అన్నది ఆన్ చేసుకోవాలి. చూసారు కదా, చక్కగా జ్యూస్ అన్నది గ్లాస్లోకి వచ్చేసింది. పల్ప్ కూడా మనకి ఇక్కడే మిగిలిపోతుంది. మరి ఎక్కువ పల్ప్ కూడా ఉండదండి, చాలా తక్కువ పల్ప్ క్వాంటిటీయే మనకు ఉంటుంది. సో పల్ప్ అనేది మరీ ఎక్కువగా రాదు కాబట్టి జ్యూస్ అనేది థిక్గా చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఈ ఒక్క జార్ యూస్ చేసి మనం చక్కగా బ్లెండ్ చేసుకోవచ్చు. స్మూదీస్, మిల్క్ షేక్స్, అలాగే సింపుల్ ఫ్రూట్ జ్యూసెస్ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. మస్క్ మిలన్ స్మూదీ రెడీ అయిపోయింది, అలాగే వాటర్ మిలన్ జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. చూడండి, ఇలా పల్ప్ అన్నది ఇక్కడ ఉండిపోతుంది. హ్యాపీగా ఈ ఫిల్టర్ తీసేసుకొని ఇలా ఫిల్టర్ రిమూవ్ చేసుకొని వాష్ చేసుకోవచ్చు. వాషింగ్కి కూడా మనకి పెద్ద ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ప్రీతి జోడియాక్లో చాలా ఇంట్రెస్టింగ్ జార్ గురించి మీతో షేర్ చేస్తున్నాను. ఇదే అండి అది. దీన్ని మనం మాస్టర్ షెఫ్ జార్ అంటాము. ఈ జార్ ఆర్ట్ అండ్ నీడింగ్కి, అలాగే వెజిటేబుల్ చాపింగ్కి, సిట్రస్ ఫ్రూట్ జ్యూసెస్ చేసుకోవడానికి యూస్ అవుతుంది. ఈ జార్ మనకి కిచెన్లో చాలా యూస్ అవుతుంది. మన పని అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఆర్ట్ అండ్ నీడింగ్ అయితే 1 minute మనము కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే వెజిటేబుల్ చాపింగ్ కూడా జస్ట్ 1 minute మనకు అయిపోతుంది. ఈ జార్కి పైన లిడ్ కూడా లాక్ సిస్టమ్ ఉంటుంది. ఇది జస్ట్ ఇలా మూవ్ చేసుకుంటే లాక్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా పెట్టుకొని లెఫ్ట్ ఇలా పుష్ చేసుకుంటే లాక్ అనేది క్లోజ్ అవుతుంది. దీనిపైన మనకి ఇలా ఒక పుషర్ ఉంటుంది. ఈ పుషర్ మనం ఆటా నీడింగ్కి మెషరింగ్ జార్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే వెజిటేబుల్ చాపింగ్ చేసుకునేటప్పుడు దీన్ని మనం పుషర్ లాగా యూజ్ చేస్తాము. అంటే ఇక్కడ వెజిటేబుల్ పెట్టి దాన్ని ఇలా ప్రెస్ చేస్తే మన వెజిటేబుల్స్ అనేవి కింద చాప్ అయిపోతాయి. ఇంకా లిడ్ ఓపెన్ చేస్తే మనకి మధ్యలో ఇలా బ్లేడ్ కప్లర్ ఉంటుంది. అలాగే వీటికి 2 బ్లేడ్స్ ఉంటాయి. ఈ ప్లాస్టిక్ ప్లేట్ మనం దీన్ని
ఆటా నీడింగ్కి యూజ్ చేస్తాము. అండ్ ఈ ప్లేట్ వచ్చేసి మనం వెజిటేబుల్ చాపింగ్కి యూజ్ చేస్తాము. అలాగే ఇలా ఒక రొటేటర్ ఉంటుంది. మనం దీనికి పైన ఇలా ఫిక్స్ చేసుకొని మనకి 2 బ్లేడ్స్ వస్తాయి. ఇది వెజిటేబుల్స్ అన్నవి స్లైస్ లాగా చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అదే ఇదేమో చిన్నగా వెజిటేబుల్స్ అన్నది చాప్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఏం లేదండి, ఈ బ్లెండర్ ఈ బ్లేడ్ కనిపిస్తుంది కదా, ఇది మనం దీంట్లోకి ఇన్సర్ట్ చేసేసి దీంట్లోకి ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు క్లియర్గా మీకు డెమో కూడా చూపిస్తాను. చాపింగ్తో పాటు మనం దీంట్లో సిట్రస్ ఫ్రూట్స్తోని జ్యూస్ కూడా చేసుకోవచ్చు. దానికోసం ఇలా ఒక బాస్కెట్ ఉంటుంది. జస్ట్ ఈ ప్లేస్లో మనం ఇది ప్లేస్ చేయాలి. అలాగే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది ఇలా ప్లేస్ చేసి మనం నార్మల్గా బత్తాయి ఆరెంజెస్ ఉంటాయి కదా, అవి ఇలా పెట్టుకొని మనం జస్ట్ మిక్సీ ఆన్ చేస్తే అదే జ్యూస్ అన్నది కింద వచ్చేసి పల్ప్ అనేది పైన ఉండిపోతుంది. సీడ్స్ కూడా అన్ని పైన ఉంటాయి. డైరెక్ట్గా మనం జ్యూస్ అనేది గ్లాస్లోకి సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ముందుగా మాస్టర్ షెఫ్ జార్లో వెజిటేబుల్స్ని ఎలా స్లైసెస్ లాగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు ఈ ప్లేట్ కప్లన్నీ మధ్యలో ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఈ రొటేటర్ తీసుకోవాలి. దానికి స్లైసెస్కి యూజ్ చేసే బ్లేడ్ని ఇలా పెట్టుకొని దీంట్లో ప్లేస్ చేసుకోవాలి. తర్వాత ఇలా లాక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ రొటేటర్ని మిడిల్లో ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకున్నాక మనం లిడ్ అనేది క్లోజ్ చేసుకోవాలి. లిడ్ కూడా ఇక్కడ లాక్ అయిపోయింది. ఇప్పుడు పైన ఉన్న ఈ పుషన్ని తీసేసి నెక్స్ట్ నేను ఇప్పుడు క్యారెట్ అనేది స్లైసెస్ లాగా చేసుకోవాలనుకుంటున్నాను. సో మనం ఏదైతే వెజిటేబుల్ యూస్ చేస్తామో దాన్ని ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ అన్నది ఆన్ చేసుకోవాలి. ఓపెన్ చేసి చూస్తే చూడండి, మనకి క్యారెట్స్ అన్నవి ఎంత నీట్గా స్లైసెస్ లాగా కట్ అయిపోయాయో. జస్ట్ 1 మినిట్లో మన పని అన్నది అయిపోయింది. ఇంక ఇప్పుడు ఇదే బ్లేడ్ యూజ్ చేసి మనం ఆనియన్స్ అన్నది ఎలా స్లైసెస్ చేసుకోవాలో చూపిస్తాను. లిడ్ క్లోజ్ చేసి ఈ గ్యాప్లో ఆనియన్ అన్నది పేస్ట్ చేసుకోవాలి. తర్వాత పుషర్ హెల్ప్తోని జస్ట్ ఇది కొంచెం ప్రెస్ చేస్తూ మిక్సీ అన్నది ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ స్లైసెస్ ఎలా అయ్యాయో చూద్దాం. చూసారు కదా, ఆనియన్ స్లైసెస్ లాగా ఎంత బాగా కట్ అయ్యాయో. జస్ట్ 1 మినిట్లో మనకి స్లైసెస్ అనేవి అయిపోయాయి. ఎప్పుడైనా మనం సలాడ్స్ అలాంటివి ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలన్నప్పుడు ఈ జార్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఆనియన్స్ అన్నది ఇలా స్లైసెస్ లాగా కట్ అయ్యాయి కదా, ఇప్పుడు వీటిని చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలి అనుకుంటే మనం ఈ మధ్యలో ఈ బ్లేడ్ అన్నది ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకోవాలి. తర్వాత మనం లిడ్ క్లోజ్ చేసుకొని మిక్సీ అన్నది ఆన్ చేసుకుంటే మనకి వెజిటేబుల్స్ అన్నది చాప్ అయిపోతాయి. చూసారు కదా, ఇక్కడ స్లైస్ చేసిన ఆనియన్స్ ఎంత చిన్నగా చాప్ అయిపోయాయో. సో ఇలాగే అన్ని వెజిటేబుల్స్ కూడా మనం చాప్ చేసుకోవచ్చు. మనకి వెజిటేబుల్స్ అన్నవి మరీ చిన్నగా కావాలి అనుకుంటే ఈ బ్లేడ్ ప్లేస్లో ఇది పెట్టుకొని ఇంతకుముందు మనం పైనుంచి ప్లేస్ చేసి పుషర్తో ఎలా చేసామో సేమ్ అలాగే చేసుకోవచ్చు. ఇప్పుడు మాస్టర్ షెఫ్ జార్లో ఆటా నీడింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం మధ్యలో ముందుగా ఈ బ్లేడ్ కప్పర్ని పెట్టుకోవాలి. తర్వాత ఈ ప్లాస్టిక్ బ్లేడ్ ఉంది కదా, దాన్ని ప్లేస్ చేసుకోవాలి. తర్వాత అందులోకి నేను మనకి మెజరింగ్ కప్ ఇచ్చారు కదా, దీంతో 2 కప్స్ ఆటా తీసుకుంటున్నాను. ఇప్పుడు అందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. చపాతీ లేదా పూరి స్మూత్గా రావడానికి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 కప్స్ ఆటా తీసుకున్నాను కదా, సో అదే మెజరింగ్ జార్ 1/2 కప్ వాటర్ తీసుకుంటున్నాను. 2 కప్స్ ఆటాకి 1/2 కప్ వాటర్ అనేది సరిపోతుంది. ఆటా అన్నది చాలా స్మూత్గా అవుతుంది. ఇక్కడ నేను 1/2 కప్ వాటర్ తీసుకున్నాను.
తర్వాత ఇంకా లిడ్ క్లోజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మిక్సీ అన్నది ఆన్ చేసాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, జస్ట్ 1 మినిట్లో మనకి ఇక్కడ ఆటా నీడింగ్ అన్నది అయిపోయింది. అసలు కొంచెం కూడా మనకి పిండి అన్నది వేస్ట్ కాదండి. చూడండి ఎంత స్మూత్గా ఎంత బాగా వచ్చాయి. నేను నార్మల్గా పిండి అన్నది తడుపుకోవడం కన్నా దీంట్లో చేసినప్పటి నుంచి చపాతీ కానీ పూరి కానీ చాలా స్మూత్గా వస్తున్నాయి. ఆటా నీటింగ్కి అయితే ఇది బెస్ట్ ఆప్షన్. ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, అలాగే బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. దాంతో మీరు ఫర్దర్గా వచ్చే మంచి వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడొచ్చు. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు